దేశంలో లవ్ జిహాద్ ఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్న కారణంగా వాటికి అడ్డుకట్ట వేయడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. లవ్ జిహాద్ పేరుతో కొనసాగుతున్న మత మార్పిడులను అడ్డుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం 7 సభ్యులతో కమిటీ వేసింది. మహారాష్ట్ర డీజీపీ సంజయ్ వర్మ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. బలవంతపు మత మార్పిడులకు అడ్డుకోవడానికి వేర్వేరు రాష్ట్రాల్లో అమలులో ఉన్న చట్టాలను, న్యాయపరంగా ఉన్న అవకాశాలను ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో మహిళా, శిశు సంక్షేమ, మైనారిటీ వ్యవహారాలు, శాసన న్యాయ వ్యవహారాలు, సామాజిక న్యాయ విభాగాలకు చెందిన సెక్రటరీలు, హోంశాఖ డిప్యూటీ సెక్రటరీలు కూడా ఉంటారు. ఈ నిర్ణయాన్ని మహారాష్ట్రలోని హిందువులు స్వాగతిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో లవ్ జిహాద్ను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకుడు మంగల్ ప్రభాత్ లోధా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళల రక్షణకు, సాంస్కృతిక విలువలను కాపాడడానికి ఈ కమిటీ పనిచేస్తుందని, ఏక్నాథ్ షిండే వర్గంలో మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి విభాగానికి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మతాంతర వివాహ నిఘా కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముంబై పరిసర ప్రాంతాల్లో ప్రేమ పేరుతో జరిగిన దారుణ హత్యల సంఘటనలను ఆయన ప్రస్తావించారు. ఎంతో మంది భవిష్యత్తు లవ్ జిహాద్కు బలైందని వాపోయారు. అయితే ఈ కమిటీ వేయడాన్ని ఎప్పటిలాగే విపక్షాలు తప్పుపట్టాయి. రాష్ట్రంలోని సమస్యలపై దృష్టి సారించాలని ఎన్సీపీ నేత సుప్రియా సూలే కోరారు. ప్రేమ, పెళ్లి అనేవి వ్యక్తిగత వ్యవహారాలని అన్నారు. ముస్లింలను వేధించడం, మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం పైనే ప్రభుత్వం దృష్టి సారించిందని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మీ తెలిపారు. లవ్ జిహాద్ అనేది ఓ అపోహ మాత్రమేనని పలువురు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.